నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు 2026 న్యూ క్రిటా టోటల్ బేస్ వర్షన్ టు హై ఎండ్ వర్షన్, అంటే హై ఎండ్ కన్నా మోర్ దెన్ హై ఎండ్ చెప్పొచ్చు. కొన్ని షోరూంలో హై ఎండ్లో కూడా రాని వస్తువులు మేము దీంట్లో పెట్టాము. సో కంప్లీట్ యాక్సెసరీస్ చేసాము. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 2.5 lakhs వరకు దీంట్లో వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ బండి మీరు చూస్తే పరేషాన్ అవుతారు. టోటల్ బేస్ టు టాప్ ఎండ్ చేసినాం. సో ఏ విధంగా యాక్సెసరీస్ చేసామని నేను చూపిస్తాను, రండి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా ఈ బానెట్ దగ్గర ఏదైతే లైట్ ఉందో ఇది షోరూమ్ నుంచి రాలేదు. సో ఈ బానెట్ లైట్ అనేది మనం ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు మీరు చూడండి, ఈ లైట్ ఏదైతే సెంటర్ లైట్ ఉందో ఈ లైట్ అనేది మనం ఫిక్స్ చేసాం. ఇది షోరూమ్ నుంచి రాలేదు. అలాగే మనకిప్పుడు ఇక్కడ మిర్రర్ చూడండి, ఈ సైడ్ మిర్రర్ విత్ ఇండికేటర్ లైట్తో పాటు విత్ మిర్రర్ క్లోజర్. బేసిక్లీ ఇది రాలేదు. ఇప్పుడు చూడండి, నేను లాక్ చేయగానే మిర్రర్ క్లోజ్ అయింది. సో మనం అన్లాక్ చేయగానే మిర్రర్ ఓపెన్ అయింది. దీంట్లో ఇండికేటర్ కూడా వచ్చింది. షోరూమ్ నుంచి వచ్చిన బేసిక్ మోడల్లో ఇండికేటర్స్ రాలేదు. లాక్ చేయగానే మనకు మిర్రర్ లాక్ అవుతుంది, అన్లాక్ చేయగానే అన్లాక్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మిర్రర్ కంప్లీట్ సెట్ అనేది మనం మార్చాము. ఇది ఇప్పుడు ఇక్కడ డోర్ వైజర్ ఉంది కదా, ఈ కంప్లీట్ డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్ పెట్టాం మనం. దీనివల్ల ఏంటంటే మనం వర్షాకాలంలో నీళ్ళు లోపల దిగదు, ఎండ పడినప్పుడు కూడా మన షేడ్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ లోవర్ గార్నిష్. ఈ లోవర్ గార్నిష్ అనేది పెట్టాము. అలాగే ఇక్కడ డోర్ హ్యాండిల్ క్రోమ్, ఇక్కడ చూడండి, ఈ డోర్ హ్యాండిల్ క్రోమ్ అనేది మనం పెట్టడం జరిగింది. ఈ డోర్ హ్యాండిల్ క్రోమ్తో పాటు ఇక్కడ చూడండి, ఇది డోర్ గార్డ్ అంటారు, ఈ డోర్ గార్డ్ కూడా పెట్టాము. అలాగే ఇక్కడ కనపడుతుంది కదా సైడ్ బీడింగ్, కంప్లీట్ ఇది సైడ్ క్రోమ్ బీడింగ్ అంటారు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ రూఫ్ రైల్స్ కూడా మనమే పెట్టాము. ఈ వెహికల్కి రూఫ్ రైల్స్ రాలేదు, 2 sides. అలాగే ఇక్కడ చూసారు కదా, షార్క్ యాంటెనా అంటారు, ఈ షార్క్ యాంటెనా కూడా మనమే పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఈ స్పాయిలర్ కనపడుతుందా, ఈ షోరూమ్ నుంచి స్పాయిలర్ అనేది రాలేదు. దీన్ని స్పోర్ట్స్ స్పాయిలర్ అంటారు. సో వితౌట్ స్పాయిలర్ ఈ బండి వచ్చింది. ఈ కంప్లీట్గా ఈ బ్లాక్ కలర్ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఇది కంప్లీట్ స్పోర్ట్స్ స్పాయిలర్ కిట్ అనేది మనం దీనికి పెట్టాము. దీంతో పాటు ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ కింద చూసారు కదా రియర్ ప్రొటెక్షన్ గార్డ్, ఇది కంప్లీట్ బ్లాక్ అల్యూమినియం ఇది. సో ఈ రియర్ ప్రొటెక్షన్ వల్ల ఏంటంటే వెనకాల ఏదైనా వెహికల్ వచ్చి తగిలితే మనకు టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇది వేయడం జరిగింది. ఇప్పుడు దీంతో పాటు షోరూమ్ నుంచి ఈ వెహికల్కి అలాయ్ వీల్స్ రాలేదు. ఇక్కడ చూడండి, నార్మల్ రిమ్ వచ్చింది. మనం నార్మల్ రిమ్ని కంప్లీట్గా అలాయ్ వీల్స్గా చేంజ్ చేశాము. సో 4 టైర్స్కి కూడా మనం సేమ్ ఓఈ ప్యాటర్న్ అంటారు, ఆ ప్యాటర్న్తో మనం దీనికి అలాయ్ వీల్స్ అనేది పెట్టాము. సో ఇప్పుడు మీరు బయట నుంచి ఎక్స్టర్నల్గా అన్ని యాక్సెసరీస్ చూసారు కదా, ఇప్పుడు మనం ఇంటర్నల్ యాక్సెసరీస్కి వెళ్దాము రండి. సరే, ఈ బండిలో షోరూమ్ నుంచి అసలు ఏ మ్యాటింగ్ రాలేదు, కంప్లీట్ ఫుల్ బాడీ మ్యాట్ వేసాము. ఇది 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మ్యాటింగు. దాంతోపాటు ఇప్పుడు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ ఇంటీరియర్ మ్యాచ్ ప్రీమియం క్వాలిటీ సీట్ కవర్ వేసాము. సేమ్ ఇది కూడా మంచిగా కూల్ లెదర్ అంటారు. దీంతో పాటు మనకు అక్కడ చూడండి, ఆ స్టీరింగ్ కవర్ కూడా మనం ఈ బండిలో వేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూసారు కదా, సీట్ కవర్, మ్యాటింగ్, స్టీరింగ్ కవర్, ఇలాంటి ఇంటీరియర్ వేసాము. ఇవన్నిటితో పాటు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వెహికల్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. నేను ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 360 డిగ్రీ గురించి చూపిస్తాను రండి. ఇప్పుడు 360 డిగ్రీ అంటే 4 కెమెరాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. మన కారులో కూర్చుంటే మొత్తం చుట్టూ మన పక్కన ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా కనబడుతుంది. దాన్ని మొత్తం రౌండ్గా కూడా వ్యూ చూసుకోవచ్చు. ఫస్ట్ కెమెరా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాము. ఇది ఫస్ట్ కెమెరా, అంటే ముందు ఉన్న మొత్తం వ్యూ కనబడుతుంది. ఇక్కడ రెండో కెమెరా అనేది ఈ మిర్రర్ దగ్గర పెట్టాము. సో ఈ సైడ్లో ఫుట్లో ఏమేమి ఉందో ఇవన్నీ మనకు కనబడుతుంది. అలాగే బ్యాక్ సైడు ఇక్కడ రియర్ కెమెరా అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్ కెమెరా వల్ల ఏంటంటే వెనకాల వ్యూ మొత్తం మనకు కనబడుతుంది. 4th అనేది ఇప్పుడు ఇక్కడ పెట్టాం చూడండి, ఇది 4th కెమెరా. సో ఈ విధంగా 4 కెమెరా పెట్టడం వల్ల మనకు సిస్టంలో కంప్లీట్ 360 డిగ్రీ అనేది వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కంప్లీట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 11.33 ఇంచెస్ది. ఇది కంప్లీట్ మనమే వేసాము. ఇది ఎక్స్క్లూజివ్ అంటారు. షోరూమ్ నుంచి ఈ బండిలు ఏ సిస్టమ్ రాలేదు, ప్లేయరే రాలేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 360 డిగ్రీ ఫంక్షనింగ్. సో రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా ఫ్రంట్ వ్యూ, ఇది కంప్లీట్గా బ్యాక్ వ్యూ. వెనకాల చూడండి ఎంత క్లారిటీగా వ్యూ కనబడుతుంది. ఇది కంప్లీట్ ఫ్రంట్ వ్యూ, ఇది కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ. సో కంప్లీట్ చుట్టూ 360 వ్యూ ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఈ విధంగా మనకు చూసుకోవచ్చు అనమాట. సో 360 డిగ్రీ వ్యూని కూడా మనం 3D ఇమేజ్ ద్వారా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చూశారు కదా, ఈ విధంగా మనకు సిస్టంలో ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ ప్లేయర్, యూట్యూబ్, గూగుల్ నావిగేషన్, ఆటో ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ప్లే, దీంట్లో అన్నీ ప్లే అవుతుంది. సో దీనికి ఒక హాట్స్పాట్ ఒకటి మనం ఇస్తే సరిపోతుంది. ఈ వెహికల్లో 4 డోర్లో 4 స్పీకర్ పెట్టి దీన్ని డాంపింగ్ కూడా చేస్తాం మేము. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ కూడా మనమే పెట్టడం జరిగింది. ఇక్కడ షోరూమ్ నుంచి వాల్యూమ్ కంట్రోల్స్ రాలేదు. సో కంప్లీట్గా వాల్యూమ్ కంట్రోల్స్ అని మనం పెట్టాము. సో దీని ద్వారా దీన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ క్రూజ్ కంట్రోల్, ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్. ఈ కంప్లీట్ అసెంబ్లీ సెట్ మనమే ఫిట్ చేయడం జరిగింది. సో కంప్లీట్ క్రెటా బేసిక్ మోడల్ని టాప్ ఎండ్ మోడల్గా మనం చేసాం. ఈ వెహికల్ ఏంటంటే లోపల సౌండ్ బాగా ఉండడానికి డోర్ డాంపింగ్ సిస్టమ్ పెట్టాము. ఇక్కడ చూడండి, ఇది నాన్ డాంపింగ్ ప్లేస్, సౌండ్ ఈ విధంగా వస్తుంది. ఇదే డాంపింగ్ చూడండి. సో డోర్ కూడా మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది, నాయిస్ కూడా లోపల రాదు. సో లోపల జారింగ్ సౌండ్ కూడా రాదు. సో ఈ విధంగా కంప్లీట్గా మనం ఈ వెహికల్కి బేస్ ఎండ్ టు టాప్ ఎండ్గా చేసాము. సో మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి. రెగ్యులర్గా నేను వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు తీసుకుంటాను, రండి. నమస్తే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. మంచి కొత్తగా బండి తీసుకొచ్చిండు, బేసిక్ మోడల్. దీంట్లో అసలు ఎటువంటి యాక్సెసరీస్ రాలేదు. సో ఇప్పుడు బేసిక్ని మనం కంప్లీట్గా టాప్ ఎండ్ అనుక ఎక్కువ. షోరూంలో కూడా 360 ఇస్తే రికార్డింగ్ ఉండదు. ఇప్పుడు మన ఇచ్చే 360కి రికార్డింగ్తో ఉన్నాయి. సో మనం 120 GB పెన్ డ్రైవ్ పెడితే రికార్డింగ్ అంటూ. ఇప్పుడు మీరు అన్ని యాక్సెసరీస్ చూశారు కదా, ఫిట్టింగ్ అన్ని. సో మీకు కార్ ట్రాక్స్ గురించి ఎట్లా అనిపించింది, ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ? మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఫ్రీ వర్డ్స్ చెప్పరా? మేము నల్గొండ నుంచి వచ్చామండి. మేము మెకానికే. ఇక్కడ ఆల్రెడీ 3 వెహికల్ చేయించాము. ఇది కొత్త వెహికల్ తీసుకున్నాం, బేసిక్ మోడల్ క్రేటా. నల్గొండలో తీసుకున్నాం. మా ట్రాక్ దగ్గర సార్ దగ్గరికి వచ్చాం. మొత్తం బేసిక్ మోడల్ టాప్ ఎండ్ చేసిండు. దగ్గరుండి చాలా మంచిగా చేసిండు. వెహికల్ మంచిగా ఉంది. ఓకే, వెహికల్ మంచిగా ఉంది, సర్వీస్ బాగుంది, అంతా ఓకే. సో క్వాలిటీ, ప్రైస్ అన్నీ హ్యాపీ కదా? రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం, ఆల్ ది బెస్ట్. కార్ ట్రాక్స్కి వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది, మంచిగా చేసారు బండి. అందరికీ గుడ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. స్టాఫ్కి